ఎవరు దూరంగా ఉందంట? హృదయము దూరంగా ఉంది. కానీ దేవుణ్ణి దేనితో గణపరుస్తున్నారు? పెదవులతో. అంటే పొడి పొడి నోటితో చెబుతున్నారు కానీ మనసులో లేదు. చెప్పాలంటే నోటితో అంటున్నారు, దేవునికి స్తోత్రం అంటున్నారు, దేవునికి ఘనత అంటున్నారు, దేవుడే చేసాడు అంటున్నారు, కానీ అది మనసులోని నుండి వచ్చినటువంటిది. కాబట్టి మన హృదయము అనేటువంటిది దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? హృదయం దగ్గరగా ఉండడం అంటే ఏంటి? హృదయం అని దేనిని అంటాం? ఆలోచనలు, భావోద్వేగాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాల కేంద్రం, నిర్ణయాల కేంద్రం, తీర్మానాల కేంద్రం, అది హృదయం. నువ్వెక్కడైతే ఆలోచిస్తున్నావో ఆలోచనలు పుట్టే స్థలము, భావోద్వేగాలు పుట్టే స్థలం, నిర్ణయాలు తీసుకునే స్థలాన్ని హృదయం అని అన్నాం. హృదయం అంటే గుండె కాదు, లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకునే గుండె కాదు. ఆలోచనలు అంటే నీ ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ భావోద్వేగాలు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ తలంపులు, నీ ఊహలు దేవునికి దగ్గరగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం, ఆత్మీయ జీవితానికి కేంద్రము హృదయం. ఆత్మీయ జీవితం దేవునికి దగ్గరగా ఉండాలి. ఇది మనము నేర్చుకున్నటువంటి అంశం మిత్రులారా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనము ఇంకొకసారి మనము ఆ అధ్యాయాన్ని మనం గమనించుకుంటూ వెళితే, దేహము శుద్ధిగా ఉండాలి, ఆత్మ కూడాను, మనసు కూడాను శుద్ధిగా ఉండాలి. అయితే దేహము పరిశుభ్రత అయిన, లేదా దేహము యొక్క పరిశుద్ధత అయిన, శరీరము యొక్క పరిశుద్ధత అయిన, ఆత్మ యొక్క పరిశుద్ధత అయిన, పితృపారంపర్యాచారముల వలన మనకు పరిశుద్ధత రాదు. అర్థమవుతుందా మీకు? నా మాటలు మీకు వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారా? పితృపారంపర్యాచారముల వలన మన హృదయమునకు పరిశుద్ధత రాదు. మనుషులు కల్పించిన పద్ధతుల వలన, ఆచారములను నువ్వు పాటించటం వలన నీకు పరిశుద్ధత రాదు. నీకే కదా, ఎవరికి పరిశుద్ధత కలగదు. పరిశుద్ధత అనేటువంటిది దేవునికి దూరమైన నీ హృదయము దగ్గరికి కావాలి. నీ హృదయము పరిశుద్ధపరచబడాలి అనంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే,